నోరూరించే రెసిపీలు చేసుకోవాలి అంటే వాటికి తగ్గ ఇంగ్రీడియంట్స్ మనం ఖచ్చితంగా వాడితే మాత్రం ఆ రెసిపీ అనేది మాత్రం ఒకటి తినాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా 4-5 అలా తింటారండి. ఇక్కడ చూసారు కదా, ఇవి బజ్జీ మిరపకాయలు అంట, స్పెషల్గా ఉంటాయి. బజ్జీ మిరపకాయలు అంటే స్పెషల్గా ఉంటాయి. మనకి కొంచెం కారం తినే వాళ్ళైతే ఏ రకమైన బజ్జికాయ మామూలు పచ్చిమిరపకాయలు ఏవైనా యూజ్ చేయొచ్చు. కానీ అచ్చంగా స్వచ్ఛంగా ఉండాలి మిరపకాయ బజ్జీ అంటే, ఘాటు కాకుండా ఫ్లేవర్ బాగా తెలియాలి అంటే మాత్రం బజ్జీకాయలు ఇలా ఇవి వాడుకోండి. మేము ఇన్స్టామార్ట్లో ఆర్డర్ పెట్టుకున్నాము. ఇన్స్టామార్ట్లో ఆర్డర్ పెట్టుకోగానే ఒక 10 నిమిషాల్లోనే కాయలు అనేది మనకి వచ్చేసినాయండి. అవి కూడా చాలా తాజాగా ఉన్న కాయలు అయితే వచ్చేసినాయి అనమాట. ఇంకా చూసారు కదా, మేము ఇంకా ఈ ప్రిపరేషన్కి అయితే మొత్తం కలుపుతూ ఉన్నాము. శనగపిండి వేసుకున్న తర్వాత కొంత అంటే మనకి బజ్జీలు బాగా కరకరలాడుతూ ఉండాలంటే కొంచెం బియ్యపిండిని యాడ్ చేసేసుకోండి. ఇంకా చక్కగా ఈ బియ్యపిండి అలాగనే శనగపిండి మొత్తం కలిసే వరకు ఇలా కలిపేసుకోండి. కలిపిన తర్వాత చక్కగా నీళ్ళని మనకి అంటే బజ్జీ వేయటానికి ఎలా కావాలో అలా పిండిని కలుపుకుంటూ ఉండండి. ఇంకా దీంట్లోకి కొంచెం వామును కూడా యాడ్ చేసుకోండి. ఉప్పు మాత్రం ఫస్ట్ కొంచెం వేసుకోండి. మనకి కలిపిన తరువాత ఉప్పు మాత్రం పర్ఫెక్ట్గా ఉండాలండి. ఉప్పు నన్నేసి చూడు, అన్నీ వేసి చూడు, నన్నేసి చూడు అంటుందట ఉప్పు. అంటే ఉప్పు లేని కూర ఒప్పదు రుచులకి అని చెప్పారు కదండి. ఉప్పు వేయాలి, కానీ తగినంత వేయాలి, ఎక్కువ వేయకూడదు. ఎక్కువ వేస్తే మళ్ళీ మనం తినలేమన్నమాట. అందుకోసం ఉప్పు అన్నీ ఎలా వేసుకున్నా కానీ ఉప్పును మాత్రం పర్ఫెక్ట్గా కలిసేటట్టు మనకి సరిపడా అనేది వేసుకోవాలి. ఉప్పు గుణం అలా ఉంటుందన్నమాట. అందుకోసం మనం చేసుకున్నవి 10 మందికి పెట్టి మంచిగా ఉన్నాయి అనాలి అంటే అన్నీ మంచిగా వేసుకొని చేస్తే ఆ రెసిపీ అనేది ఏదైనా సూపర్గా వస్తుందండి. చూసారు కదా, బజ్జీల ప్రిపరేషన్ అంతా పిండి కలపటం అంతా అయిపోయింది కదా. ఇంకా బజ్జీని వేసేటప్పుడు మాత్రం కేర్ చాలా తీసుకోవాలి. మేము బజ్జీ మిరపకాయ కట్ చేసినప్పుడే ఎడ్జ్లు కట్ చేసాం కదండి. చూసారు, ఎడ్జ్లు కట్ చేసి పొట్టలోకి కట్ చేసాము. ఇంకా ఇప్పుడు పొట్టలోకి కట్ చేయటం ఎందుకు అంటే చక్కగా బజ్జీ అంతా మనకి ఉడికి ఉంటుందన్నమాట, అదొకటి. ఇంకా ఈ ఎడ్జ్లు ఎందుకు కట్ చేస్తున్నామంటే బజ్జీ లుక్ బాగా కనపడాలి అంటే ఇలా మనం ఎడ్జ్లు కట్ చేస్తే బజ్జీ లుక్ అనేది బాగా కనపడుతుందండి. అంటే తినే వాళ్ళకి ఇట్లా చూడగానే అనమాట, ఇది బజ్జీ అని చూడగానే చక్కగా మనకు తినాలి అని మనసుకి అనిపించేలా మనం బజ్జీని ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా తర్వాత 2 సార్లు అయితే బజ్జీని అయితే ఓపిక్గా 2 సార్లు అయితే ఖచ్చితంగా వేయించుకోవాలండి. ఫస్ట్ ఏమో వేసిన వెంటనే తీసేసుకొని చక్కగా రెండోసారి మంచిగా మనకి కరకల్లాడుతూ ఉన్నట్టు బజ్జీలు అయితే వేసుకొని తీసుకోవాలన్నమాట. ప్రాసెస్ అంతా కూడా కొంచెం కష్టం అంటే ఎక్కువ అన్నట్టు ఉంటుంది, కానీ చక్కగా ఉంటాయి అన్నమాట. అలా ఈ ప్రాసెస్లో మనం బజ్జీలు చేసుకొని తింటే మాత్రం చాలా బాగుంటాయి. ఒకసారి చేసుకుంటే మళ్ళీ 2-3 సార్లు అలా బజ్జీలు చేసుకోవాలి అన్న అంత ఆలోచన అయితే వస్తుందండి. ఈ మిరపకాయ బజ్జీకి అంత ఫ్యాన్స్ ఉంటారనమాట. మిరపకాయ బజ్జీ అంటే మనకి ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఏదైనా తినాలి అని మనసుకి అనిపిస్తే ఆ మనసులోకి ఫస్ట్ వచ్చే రెసిపీ వచ్చేసి అయితే నేనైతే చెప్తానండి, మిరపకాయ బజ్జీలే వస్తాయి ఎవరికి వచ్చినా కానీ. అందువల్ల అంత ఫేమస్ అయిన బజ్జీలని మనం ఎలా చేసుకుంటే బాగుంటుంది అనేది ఈ వీడియో చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది అనమాట. ఈ ప్రాసెస్లో బజ్జీని తయారు చేసుకోండి. ఇంకా మనకి లాస్ట్కి కొంచెం పిండి ఎలాగో మిగులుతుంది కదండి. మనం మిర్చి తరిగినప్పుడు మనకి ఎడ్జులు కట్ చేసాం కదండి, ఆ చిన్న చిన్న పీసుల్ని అలాగనే ఒక్క ఆనియన్ కట్ చేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకోండి.